నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సోనిష్ఠ. సో మనం ఈరోజు చూసినట్లయితే మరి గ్రేటర్ హైదరాబాద్ కుత్బుల్లాపూర్ GHMCలో ఉన్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ప్రస్తుతం ఏ విధంగా పనిచేస్తుంది, మరి ప్రజలను అడిగి తెలుసుకుందాం, వారి మాటల్లో విందాం. మరి కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వివేకానంద గారు కానీ ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, మరి వాళ్ళ పనులు వీళ్ళకు నచ్చుతున్నాయా నచ్చట్లేదా, వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ మీ పేరు? సార్ మరి ఇప్పుడు ప్రస్తుతము కేసీఆర్ ప్రభుత్వము ఉంది కదా, అందులో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్న పనులు కానీ పథకాలు కానీ మీకు అందుతున్నాయా? మాకు అందకున్నా కానీ పక్క వాళ్ళకి అందుతున్నాయి, అదే సంతోషం. ఓకే, మరి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఉంటే బాగుంటుందంటారా, వేరే కావాలనుకుంటున్నారా? ఇప్పుడు అది ఇది ఉంటేనే బాగుంటుంది కదా, వేరే కూడా ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చినా కానీ ఏం చేయడానికి గ్యారంటీ ఉంది మాకు. సో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది అంటున్నారు. బాగుంటుంది, రోడ్లైనా పథకాలైనా అన్నీ బాగానే ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఫ్లైఓవర్ కూడా బాగానే కట్టారు, ఇప్పటికీ అయితే బాగానే ఉంది 100%. ఓకే, మరి మన స్థానిక ఎమ్మెల్యే గురించి ఏమంటారు మరి మీరు? ఎమ్మెల్యే కూడా మంచి వ్యక్తి, బాగానే చేస్తాడు పనులు కూడా. ఏమన్నా రమ్మన్నా కానీ ఎక్కడికైనా వస్తాడు, చేస్తాడు, చూసుకుంటాడు. ఓకే, మీకు ఏమైనా పనులు కావాలంటే ఇమీడియట్గా చేసే ప్రభావమేనా మన ఎమ్మెల్యే గారు? చేస్తారు, పనులు కావాలంటే మా చేసి పెడతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కానీ చేసే పనులు కానీ ఏ విధంగా ఉన్నాయి? మీరు ఇక్కడ స్థానికంగా ఉంటున్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? స్థానికంగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నది. గ్రామాల్లో రైతు బంధు కానివ్వండి, రైతు బీమా, అదేవిధంగా అందరికీ తాగునీటి సౌకర్యం, ప్లస్ ఇక్కడ ముఖ్యంగా మన కేటీఆర్ గారు హైదరాబాద్లో అందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించే విధంగా ప్రైవేట్ పరంగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి మంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న యూత్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, మాకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయని. దాంతోపాటు పెన్షన్, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా పెన్షన్ రావడము, ఇవి చాలా డెవలప్మెంట్ అయితే చేస్తున్నది మేడం కేసీఆర్ గవర్నమెంట్. సో మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గురించి ఏమంటారు మీరు? మరి మళ్ళీ అతనికి ఇంకోసారి టర్మ్ ఇస్తే బాగుంటుందంటారా? ఎమ్మెల్యే గారు డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నారు మా కుత్బుల్లాపూర్కి, 2 times ఎమ్మెల్యే గెలిచిరు గౌరవనీయులు KP వివేకానంద్ గారు. రాజకీయాలకు అతీతంగా ఎవరన్నా ఏ బస్సులో ఏ సమస్య ఉన్నా కూడా ఆయన డెవలప్మెంట్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, కానీ నా పార్టీ వాడా వేరే పార్టీ అనేది లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా ఎమ్మెల్యే గారు వెంబడి ఉంటారు. ప్లస్ ఆయన కూడా రోజు పొద్దున్న లేస్తే ప్రజల్లో తిరగడం, ఎక్కడో ఉంటాడు అన్నట్టు కాదు, పొద్దుండి రాత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండి మరి సౌకర్యాలు పబ్లిక్ కలుగుతున్నాయో అన్నీ చూసుకుంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా ఆయన్ని ఖచ్చితంగా గెలుస్తాడని మాకు విశ్వాసం ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వంలో మరి ఎంతో మంది వృద్ధులు పెన్షన్స్ తీసుకుంటున్నారు, మరి అందులో మహిళ అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, పెన్షన్ తీసుకుంటున్నావు ప్రతి నెల? తీసుకుంటున్నాం. సో మరి ఇప్పుడు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ మీకు అన్ని అందిస్తున్నారా? పింఛన్ ఒక్కటే వస్తుందమ్మా. సో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గురించి ఏమంటారు మరి మీరు? ఏం చేయాలమ్మా, ఇల్లు లేదు, ముంగిల్ లేదు, ఏదో గుడిసెలు నట్టుంటున్నా, ఏది లేదమ్మా. పెన్షన్స్ అయితే తీసుకుంటున్నారు కదా, ఎవరు ఇస్తున్నారు పెన్షన్? ఎవరు ఇస్తున్నారు? కేసీఆర్ నెక్స్ట్ టైం కేసీఆర్ కోటేస్తారా మరి? వేస్తామ్మా, వేస్తా. ఎందుకు పెన్షన్ ప్రతి నెల తీసుకుంటున్నారు? వేస్తా, కంపల్సరీ ఆయనకే వేస్తా ఎప్పుడైనా, అన్నీ ఆయనకే. ఓకే, రైట్ అమ్మా. సో మరి ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉంది, ఎలా ఉంది? బాగుందా? బాగుంది, నాకైతే బాగుంది. నీళ్లు అన్ని కరెంట్కి అన్ని సౌలతులు ఇస్తున్నారు, అన్నీ మీకు అందుతున్నాయా? మంచిగా ఉన్నాయి అంతా, కరెంటు లేడు అంతా మంచిగా ఉంది. రోడ్లు బాగున్నాయి, వేసారు కదా. ఇంకా ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఎవరన్నా కేసీఆర్కి సంబంధించిన పథకాలు ఉన్నాయి కదా, కళ్యాణ లక్ష్మి కానీ లేకపోతే వృద్ధాప్య పెన్షన్ కానీ అట్లాంటివి ఏమన్నా అందాయా? అందినాయి తీసుకుంటున్నారు? తీసుకున్నాం, ఏం తీసుకున్నారు? మా బిడ్డ పెళ్లి చేస్తే తీసుకున్నాం. సో ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వస్తే బాగుంటుందా? రేపటి దీపోతే ఎట్లా చెప్తారమ్మా, అంటే ఆలోచన నా ఆలోచన బాగున్నది, వేస్తే బాగా అని నేను అంటాను. మేము వేసేది ఎవరికి వాళ్ళకే వేస్తాము, కానీ నీకు వేస్తా అని బొట్టు పెట్టి చెప్పాము కదా. సో మరి మనం ప్రజెంట్ అయితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నాం. మరి ఇక్కడ చూసినట్టయితే చాలామంది కేసీఆర్కి మరి ఓటు వేయాలా, వచ్చే ఎలక్షన్లో ఏ విధంగా ఉందని తెలుసుకోవాలని చాలామంది కుతూహలంగా ఉంది. సో అదే ప్రయత్నంలో మనం ఇక్కడ కొంతమందిని అడిగి తెలుసుకుంటున్నాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? ప్రతాప్ అండి. సో మరి ప్రతాప్ గారు, మరి ప్రస్తుతం ఇప్పుడు BRS ప్రభుత్వం ఉంది, చాలా కార్యక్రమాలు చేసుకొచ్చింది, మరి అందులో ఏమైనా పథకాలు మీకు అందాయా? ఏ పథకం అందలేదు మేడం. ఎందుకని అంటారు?
ఏ పథకం అయితే ఇంతవరకు నాకు అందలేదు. అంటే మీ ఇంట్లో వృద్ధులు లేరా, లేకుంటే కళ్యాణ లక్ష్మి కానీ, లేకుంటే ఇల్లు కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ ఏవి మీ దగ్గర రావట్లేదా? పింఛన్ ఒకటి వస్తుంది, నీళ్ళు అయితే వస్తున్నాయి. పింఛన్ నీళ్ళు అయితే వస్తున్నాయి. కరెంటు ఇంతకు ముందుకైతే 24 గంటలు కరెంట్ లేకుండా, ఇప్పుడు అయితే ఒక 9 ఏళ్ళ నుంచి అయితే మనకు 24 hours కరెంట్ వస్తుంది. సో అది మన ఇళ్ళకి అందుతున్నట్టే కదా? అందుతున్నట్టే మేడం. సో కరెంట్ అయితే అందుతుంది. సరే, ఇప్పుడున్న ప్రజెంట్లో మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది అంటారా? నాకు రాకపోతేనే బాగుండు అనిపిస్తుంది. ఎందుకని? నాకు కొన్ని అయితే జరగలేవు మేడం పనులు, ఈ ప్రభుత్వంలో అయితే నాకు జరగలేవు. ఆయన చేస్తుండొచ్చామో అని మధ్యవర్తి లేదన్న చేయొచ్చు. సో నాకు అందలేవు కాబట్టి నాకు నచ్చట్లేదు నా వరకు అయితే. అవు. సో మరి ఇప్పుడు రైతు బంధు తీసుకోవట్లేదు మీరు? తీసుకోవట్లేదు, రైతు బంధు రావట్లేదు. వాటర్ అంటే కూడా ప్రతి ఇంటింటికి నీరు వస్తున్నాయి కదా, ఆ నీరు కూడా మీకు అందట్లేదా? నీరు అందుతుందండి, అందుతుంది. ఓకే, రైట్. సో మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గురించి ఏమంటారు మీరు? ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గురించి అయితే పర్వాలేదు మేడం. మరి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కదండి? అవునా. నాది వచ్చేసి వికారాబాద్ డిస్టిక్, నాకు అక్కడ అందలేవు కాబట్టి చెప్తున్నాను. సో ప్రజెంట్ మీరు ఇక్కడ ఉంటున్నారు, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇక్కడైతే మంచిగా ఉంది మేడం, మంచి లోకనాథం. ఇప్పుడు మరి టీఆర్ఎస్ ప్రభుత్వము చాలా పనులు చేస్తుంది కదా, మీకు ఏమైనా పెన్షన్స్ కానీ ఏమైనా అందుతున్నాయా? ఇంతవరకు అందలేదు. కరెంటు, నీళ్లు? నీళ్ళు అయితే వస్తాయి, కరెంట్ ఉంది. సో మరి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారా? ఏ బాగా చెప్తాం. మీరేమనుకుంటున్నారు? అంటే ఇప్పుడున్న రోడ్లు కానీ మంచి మంచి పనులు జరుగుతున్నాయి కదా, మరి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఆంధ్ర కంటే ఇక్కడ వస్తే మంచిగా ఉంటుంది. వస్తే బాగుంటుంది. ఓకే, మరి నీళ్లు గినమైతే అందుతున్నాయి మీకు? రోడ్లు అయితే బాగున్నాయా, బాగాలేదా? రోడ్లు బాగానే ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి కేసీఆర్ వస్తే బాగుంటుందా? బాగుంటుంది. థ్యాంక్ యూ. అంటే మీకు పథకాలు అందుతున్నాయా కేసీఆర్ సంబంధించి? ఏం పథకాలు, ఉద్యోగస్తులకి ఏం పథకాలు ఉంటాయమ్మా? ఓకే, అంటే అనేది వాటర్ కానీ, కరెంట్ కానీ, వాటర్ కరెంట్, రోడ్ల విషయంలో కానీ? వాటర్ కరెంట్ సబ్సిడీ. అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉండడం వల్లే కదా మనకు అవన్నీ వచ్చాయి కదా. అవును. సో మరి మళ్ళీ ఆయన వస్తే బాగుంటుంది అంటారా? వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. రోడ్లు కానీ, నీళ్లు కానీ, పింఛన్ అలాంటివి మీ ఇంటి వరకు చేరుతున్నాయా? లేదండి, నీళ్లు లేదు, చేరట్లేదండి. కరెంట్ కూడా రావట్లేదు మీకు? కరెంట్ ఏంటంటే 24 గంటలు 24 hours అని చెప్పారు. ఈ మధ్య కరెంటు కూడా తీసేస్తున్నారు, మధ్యలో తీయడము జరుగుతుంది. రోడ్లు, డ్రైనేజ్లో అవి చెప్పారు, అవి కూడా లేవు. తెలంగాణ ప్రభుత్వం చెప్పిన మాట, చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. మళ్ళీ ఛాన్స్ ఇస్తే కష్టం అండి. మళ్ళీ ఇప్పుడే 10 సంవత్సరాలు చేయని వాళ్ళు ఇప్పుడు చేస్తారనే గ్యారంటీ లేదండి. థ్యాంక్ యూ. मिला एक आध तो मिला समझो हमारे को, वो तो नहीं, पेंशन का एक आया मेरे को हमारा बच्चे के वास्ते, वो सब करंट सब है, मगर उसका दूसरा। हाँ, रोड तो अच्छे है। हाँ, अच्छा है उसका, वैसा तो हमारा वास्ते अच्छा ही रहता। हाँ, आता ना जी, जरूर आता। और एक वही वो डबल बेडरूम दे तो बोल के पेंडिंग गिरा, अभी तक दिया नहीं। 2 बार फोन करे, अभी तक आता, जरूर आता।